భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర్ ఆలయం ఒకటి. ఈ దేవాలయాల్లో పూజలు చేయడం వలన మోక్షం, జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం కూడా ముఖ్యమైంది. ఎందుకంటే క్షిప్ర కలిసే ప్రదేశంలో ఉంది. క్షిప్రా నదిలో పవిత్ర స్నానం చేస్తారు భక్తులు. జ్యోతిర్లింగాలు శివుడి ఆరాధనకు పవిత్ర స్థలాలుగా పరిగణించబడుతున్నాయి. మొత్తం 12 జ్యోతిర్లింగాలను సందర్శించడం భక్తులకు ముఖ్యమైన సాధనగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ కొన్నేళ్ల క్రిందట తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని వింతలు వెలుగు చూశాయి. అవేంటో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. అందుకే వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ను కూడా నొక్కండి. మహాకాళేశ్వర్ దేవాలయంలో శివుడు మహాకాళుని రూపంలో పూజించబడతాడు. ఈ ఆలయం భస్మహారతికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది శివలింగాన్ని పవిత్రమైన బూడిద లేదా భస్మంతో పూజ చేస్తారు. ఆపై అగ్ని, ఇతర నైవేద్యాలతో పూజిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు భస్మ ఆరతి నిర్వహిస్తారు. ఈ ఆలయం 5 అంతస్తులుంది. దాని ప్రధాన గర్భగుడి 3వ స్థాయిలో ఉంటుంది. ఆలయ ప్రవేశం మహాద్వార అని పిలువబడే ఒక భారీ ద్వారం అందమైన శిలలు మరియు శిల్పాలతో అలంకరించబడింది. ఆలయం యొక్క ప్రధాన గర్భగుడిలో మహాకాళేశ్వరుని లింగం స్వయంభూ అని నమ్ముతారు. ఈ లింగం నలుపు రంగులో ఉంటుంది. భారతదేశంలోని ఇతర శివలింగాల్లా కాకుండా ఒక ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటుంది. లింగాన్ని వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించి ప్రతిరోజు నీటితో, పాలతో స్నానం చేస్తారు. ఈ ఆలయంలో గణేష్, పార్వతి, కార్తికేయ, నంది దేవతలతో సహా అనేక ఇతర దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలున్నాయి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయ చరిత్ర పురాతన కాలం నాటిది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఉజ్జయినిలో వజ్రనాభ అనే రాక్షసుని చంపిన పాపం నుండి తనను తాను ప్రక్షాళన చేసుకోవడానికి ఒక యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞం సమయంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఒక కాంతి స్తంభం రూపంలో కనిపించి బ్రహ్మను ఆశీర్వదించాడు. ఈ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది అని రాశారు. అన్ని జ్యోతిర్లింగాలలోకి అత్యంత శక్తివంతమైనది ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది. రుద్రసాగరం సరస్సు దగ్గరలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభువుగా అవతరించారని భావిస్తారు భక్తులు. ఇక్కడ స్వామిని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయాన్ని తాంత్రిక శక్తి కలిగిన దేవాలయంగా భావిస్తారు. ఎందుకంటే ఇది 12 జ్యోతిర్లింగాలలో అంత ప్రత్యేకమైంది. మరి శివలింగాలు 3 అంతస్తులుగా కనిపిస్తాయి. మొదటగా మహాకాళలింగం, మధ్యలో ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపలింగం. నాగేంద్ర స్వరూపలింగాన్ని మాత్రం కేవలం నాగపంచమి రోజున మాత్రమే భక్తుల దర్శనార్థం చూపిస్తారు. శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ, విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటూ గొడవలు పడతారు. దాంతో పరమేశ్వరుడే రంగంలోకి దిగి ఆ ఇద్దరి మధ్య ఒక పెద్ద జ్యోతిర్లింగంగా వెలిశారు. ఈ మహాలింగం ఆది అంతం ఎక్కడో తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. అలా కలిగేలా చేశాడు మహాకాళేశ్వరుడు. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం క్రింద భాగాన్ని చూడ్డానికి వెళ్తాడు. విష్ణువు వరాహ రూపం ధరించి ఆది అంటే పై భాగం అసలు ఎక్కడి నుంచి మొదలైంది తెలుసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మకు పైభాగం కానీ దాని క్రింది భాగం కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకి రావడాన్ని బ్రహ్మ చూస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ పువ్వును మధ్యలోనే ఆపి బ్రహ్మదేవుడికి, విష్ణువుకి మధ్య జరిగిందంతా చెప్పుకుని తనకు సహాయం చేయమంటాడు. ఆవుకు కూడా అలాగే చెప్తాడు. బ్రహ్మ చివరి స్థానం చూసినట్టుగా అబద్ధం సాక్ష్యం చెప్పమని ప్రాధేయపడతాడు. చివరికి ఇద్దరూ ఒక చోటికి చేరుకుంటారు. విష్ణువు మొదటి భాగాన్ని చూడలేదు అని చెప్తాడు. బ్రహ్మ మాత్రం తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, మొగలి పువ్వును అడగమని చెప్పేసరికి నిజమే అని అబద్ధం చెప్తుంది మొగలి పువ్వు. ఆవు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని చెబుతూనే అబద్ధం అంటూ తోకతో సిగ్నల్ ఇస్తుంది. బ్రహ్మదేవుడు చెబుతున్న అబద్ధాలను వినలేక చూడలేక మహాకాళేశ్వరుడు ప్రత్యక్షమై, బ్రహ్మదేవా, నువ్వు అబద్ధం చెప్పావని నాకు తెలుసు. దానికి శిక్ష తప్పదు. భూలోకంలో ఎక్కడా నీకు పూజలు జరగవు అంటూ శాపమిస్తాడు. శివుడు ఏర్పరిచిన ఈ జ్యోతిర్లింగం అనంతం అని చెప్పొచ్చు. అలాగే దాని నుంచి వచ్చే కిరణాలు పడిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగాలయ్యాయి. అందులో ఉజ్జయిని జ్యోతిర్లింగం ఒకటి. ఈ మహాకాళేశ్వర ఆలయం గురించి ఎన్నో పురాణాల్లో రాసి ఉంది.
ఉజ్జయిని పట్నంలో వేద పండితుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. శివుణ్ణి ఆరాధిస్తూ ప్రతిరోజు శివపూజ చేస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి 4 కొడుకులున్నారు. పెద్ద కొడుకు పేరు దేవప్రియుడు, రెండవ కొడుకు పేరు ప్రియమేధుడు, మూడవ కొడుకు పేరు సుకృతుడు, నాలుగవ కొడుకు పేరు సుబ్రతుడు. ఈ 4 పెద్దవాళ్లయ్యారు. ఒకసారి ఒక రాక్షసుడు పర్వత శిఖరాల మధ్య ఉంటూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆ రాక్షసుడి పేరు దూషణుడు. అందరూ అతడికి భయపడి శివుణ్ణి పూజించేవారు కాదు. కానీ ఈ 4 బ్రాహ్మణ కుమారులు మాత్రం ఈ రాక్షసుడికి భయపడకుండా శివుణ్ణి ఆరాధించేవారు. దూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీదకి కత్తి ఎత్తి చంపడానికొస్తాడు. అయినా వారు బెదరలేదు. శివపారాయణం చేస్తూ కూర్చునేవారు. అప్పుడు అక్కడున్న చిన్న పార్థివలింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకొచ్చి హుంకరిస్తాడు. ఆ హుంకారానికి దూషణుడు బూడిదైపోతాడు. ఆ వేడికి అక్కడే కూర్చున్న 4 బ్రాహ్మణ పిల్లలు కొంచెం కూడా బెదరలేదు. అప్పుడు వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేస్తారు. అలా వాళ్ల ప్రార్థన మేరకు శివుడు మహాకాళలింగ రూపంలో ఉజ్జయినిలో వెలిశాడు అని చెప్తారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలోని అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ 2 జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక విచిత్రమైన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని అంటారు. ఈ భస్మ అభిషేకాన్ని 2 విధాలుగా చేస్తారు. ఒకటి, అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు. ఈ దేవాలయంలో తెల్లవారుజామున మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది. అప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తారు. శ్మశానంలో అప్పుడే కాలిన శవం తాలూకా భస్మాన్ని అర్చకులు పట్టుకొచ్చి ఇస్తారు. ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు. ఆ శివలింగం చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసంలో ఉన్న శివుణ్ణి చూసినంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుండి రక్షిస్తుంది అని కూడా చెప్తారు. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. ఈ క్షేత్రంలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదని చెప్తారు. ఈ భస్మాభిషేకం చూడడం మర్చిపోలేని అద్భుతమైన అనుభవం. నిజానికి భస్మమే విశ్వం యొక్క సారాంశం అని మనకు అర్థమవుతుంది. అందుకే భగవంతుడెప్పుడూ భస్మాన్ని ధరించి కనిపిస్తాడు. ఇది మాత్రమే కాదు, ఇక్కడ మహిళలు హారతి సమయంలో ముసుగు ధరించాలి. భస్మహారతి సమయంలో త్రయంబకేశ్వరుడు భస్మధారణతో అందంగా దర్శనమిస్తాడు. ఈ భస్మహారతి దర్శనం చూడాలని చాలామంది అనుకుంటారు. ఈ ఆలయంలో జరిగే అభిషేకాన్ని మనం కళ్ళారా చూడాలి అంటే ముందుగానే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్లో బుకింగ్ లేకుండా ఆ తర్వాత హారతికి హాజరు కాలేరు. మరి చూశారు కదా మహాకాళేశ్వరి యొక్క గొప్పతనం. అయితే కొన్నేళ్ల క్రితం ఇక్కడ తవ్వకాలు జరుపుతూ ఉండగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లకు చాలా విషయాలు బయటపడ్డాయి. ఈ నేల లోపల ఎన్నో కంకాళాలు, పుర్రెలు బయటపడ్డాయి. అలాగే అద్భుతమైన శివలింగం కూడా ఏర్పడింది. అయితే ఆ కంకాళాలు ఎవరివి అని హిస్టరీ తిరిగేయగా అప్పట్లో ఇక్కడ తపస్సు చేసుకున్న ఎంతోమంది సాధువులవి అని తెలిసింది. వాళ్లలా స్వామి కోసం తపస్సు చేస్తూ ఇక్కడే ప్రాణత్యాగం చేశారనే విషయాలు తెలిసాయి. అలాగే ఈ ఆలయాన్ని పడగొట్టాలన్న ఉద్దేశంతో ఎంతోమంది రాజులు వాళ్ల సైన్యం ప్రయత్నించి ఇక్కడ మరణించారన్న విషయం కూడా తెలిసింది. అలాగే అక్కడ భూగర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎన్నో విగ్రహాలను కూడా ఈ డిపార్ట్మెంట్ వెలికితీసింది. అలాగే ఈ కంకాళాలు ఎన్ని వేల ఏళ్ల నాటివో కూడా తెలుసుకునే ప్రయత్నాలు ఇంకా అక్కడ కొనసాగుతున్నాయి. అక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ల తవ్వకాలు చేస్తూనే ఉన్నారు ఇంకా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.